హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ మెటావర్స్ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఇంతకీ మెటావర్స్ అంటే ఏంటి? ప్రాబబ్లీ గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన క్వశ్చన్ అనుకుంటా ఇది. మార్క్ జుకర్బర్గ్ ప్రపంచానికి మెటావర్స్ పరిచయం చేసి 1.5 year కంటే ఎక్కువగానే అయిందనమాట. బట్ మెటావర్స్ మీద క్యూరియాసిటీ అనేది ఈ రోజుకి అదే లెవెల్లో ఉందండి. ప్రెసెంట్ మెటావర్స్ అంటే ఆన్లైన్ గేమింగ్ కి అనదర్ ఫామ్ అని చాలా మంది ఇన్వెస్టర్స్ బిలీవ్ చేస్తున్నారు. అందులో కొంత నిజం ఉన్నప్పటికీ యూనివర్స్ ఆఫ్ మెటావర్స్ అనేది ఆన్లైన్ గేమింగ్ కంటే కూడా చాలా పెద్దదన్నమాట. ఫేస్బుక్ అనేది మెటావర్స్ స్పేస్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ అని చాలా మంది అనుకుంటారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్విడియా, అలాగే షాపిఫై వంటి ఐటీ జైంట్స్ కూడా మెటావర్స్ లో మిలియన్స్ ఆర్ బిలియన్స్ అమౌంట్స్ ని ఇన్వెస్ట్ చేస్తున్నాయండి. లీడింగ్ వీడియో గేమ్ డెవలపర్ అయిన బ్లిజర్ ని బై చేయడానికి మైక్రోసాఫ్ట్ దాదాపు $70 billion ఇన్వెస్ట్ చేసిందనమాట. అండ్ ఫేస్బుక్ ఆర్ మెటా అనేది బెస్ట్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడానికి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడానికి $10 billion ఇన్వెస్ట్ చేసిందండి. అండ్ మెటావర్స్ పార్టీలో గూగుల్ కూడా యాడ్ అయిందనమాట. ఇది మెటావర్స్ ప్రాజెక్ట్స్ కి ఫైనాన్స్ సపోర్ట్ ఇవ్వడానికి దాదాపు $39.8 million ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ లో కేటాయించింది. ఇండియాలో మెటావర్స్ కి ఉన్న స్కోప్ ఎంత అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీస్ $1 billion ఇన్వెస్ట్ చేయడంలో మెటావర్స్ స్టాక్స్ అయితే అవాయిడ్ చేయలేమండి. మెటావర్స్ మార్కెట్ అనేది 37.1% CAGR గ్రోత్ తో 2026 కి $758 billion కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇండియా ప్రస్తుతం మెటావర్స్ డ్రైవింగ్ కంట్రీస్ లో 5th ప్లేస్ లో ఉందండి. వరల్డ్ అండ్ ఎస్పెషల్లీ మార్క్ జుకర్బర్గ్ అనే వాళ్ళు ఇండియాలో మెటావర్స్ గ్రోత్ మీద చాలా బుల్లిష్ గా ఉన్నారనమాట. మీకు తెలుసు, చాలా మంది ఇండియన్స్ ఏంటంటే టైం ని మొబైల్ ఫోన్ లోనే స్పెండ్ చేస్తున్నారండి. ఎవ్రీ మంత్ యావరేజ్ గా 13 hours ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారంట. సో ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయిన స్టాక్స్ లో ఫస్ట్ మెటావర్స్ స్టాక్ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం 2024 లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మెటావర్స్ స్టాక్ అన్నమాట. మెటావర్స్ గ్రోత్ కి కంపల్సరీ కావాల్సింది ఏంటో తెలుసా? ఫాస్ట్, స్పీడ్, అలాగే లో కాస్ట్ ఇంటర్నెట్. ఇండియాలో టెలికాం సెక్టర్ లో క్లియర్ డామినెన్స్ పొజిషన్ లో ఉన్న రిలయన్స్ జియో కంటే బెటర్ ఇండియాలో ఎవరు లేరు అనుకుంటా. ఫిబ్రవరి 2022 లో రిలయన్స్ జియో అనేది 2 ప్లాట్ఫామ్స్ ని అక్వైర్ చేయడానికి $15 million ఇన్వెస్ట్ చేసిందండి. ఈ కంపెనీ లైఫ్ లైక్ గేమింగ్ అండ్ ఇంటరాక్షన్ ఫెసిలిటేట్ చేయడానికి ఇమ్మర్సివ్ ఆర్టిఫిషియల్ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేయడం మీద ఫోకస్ పెడుతుందండి. ఇండియాలో టెలికాం సెక్టర్ ని డామినేట్ చేసినట్లే మెటావర్స్ మార్కెట్ ని కూడా డామినేట్ చేయడానికి మిలియన్స్ కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేసే కెపాసిటీ రిలయన్స్ కుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,96,659 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 9.9%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.23%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹102 ఉంది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.33% ఉందండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది పెరిగిందనమాట. లాస్ట్ 4 quarters నుంచి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది గ్రాడ్యువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో పెరగడం జరుగుతుంది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 21.75%, డిఏ షేర్ హోల్డింగ్ 17.30% ఉంది. అండ్ పబ్లిక్ స్టేక్ అనేది 10.43% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹2,946 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 month లో కంపెనీ 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 1 year పీరియడ్ లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ నజారా టెక్నాలజీస్ లిమిటెడ్ అండి. ఇండియన్ మెటావర్స్ సెక్టర్ లో క్రౌడ్ ఫేవరెట్ కంపెనీ అనమాట. ఇది ఆన్లైన్ గేమింగ్ సెగ్మెంట్ లో లీడర్ గా ఉందండి. కంపెనీ ప్రస్తుతం చాలా కంపెనీస్ ని అక్వైర్ చేసుకునే పనిలో ఉందన్నమాట. గేమింగ్ ఐపీఎస్ ని బిల్డ్ చేసే పబ్లిస్మే అనే కంపెనీని అక్వైర్ చేసుకుంది. అండ్ మాల్స్ వంటి పబ్లిక్ స్పేస్ లో VR లాంచ్ ఏర్పాటు చేసే ఇన్స్టా స్పోర్ట్స్ ని కూడా కంపెనీ బై చేసిందండి. మెటావర్స్ కంపెనీస్ ఏంటంటే ఇంటరాక్టివ్ అండ్ ఫన్ గేమింగ్ తో టైం స్పెండ్ చేయడానికి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తాయి అనమాట. ఇది అందరికి తెలిసిన విషయం. నజారా టెక్నాలజీస్ ఏంటంటే అలాంటి ఇమ్మర్సివ్ గేమ్స్ క్రియేట్ చేయడంలో ఎక్స్పర్టైజ్ అండి. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రేఖా జుంజునవాలా గారికి నజారా టెక్నాలజీస్ లిమిటెడ్ లో 32.94 lakh షేర్స్ ఉన్నాయండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7,240 crores అనమాట. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 5.93%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 4.36%, ఫేస్ వాల్యూ ₹4 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹7.39 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 27.7 crores మాత్రమే ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 10.05% ఉందండి. లాస్ట్ 4 quarters నుంచి కూడా ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అయిందనమాట. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 9.44% నుండి 6.05% కి తగ్గింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. అండ్ డిఏ షేర్ హోల్డింగ్ అనేది 16.76% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 67.13% ఉంది. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ కింద కనుక మనం చూస్తే రేఖా జుంజునవాలా గారికి 8.37% స్టేక్ అనేది ఉందన్నమాట నజారా టెక్నాలజీస్ లో. ప్రెసెంట్ ఈ కమిషన్ ₹945 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 38% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ కంపెనీ హిందుస్థాన్ మీడియా వెంచర్స్ లిమిటెడ్ అండి. ఒరిజినల్లీ ఇది ఒక ట్రెడిషనల్ పబ్లిషింగ్ కంపెనీ అన్నమాట. బట్ రీసెంట్లీ మెటావర్స్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిందండి. యూకే బేస్డ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ప్లాట్ఫామ్ అయిన WURKR లో కంపెనీ స్టేక్ ని బై చేసిందనమాట. ఇది ఇంటరాక్టివ్ వర్చువల్ వర్క్ స్పేస్ లో ప్రపంచవ్యాప్తంగా కలిసి పనిచేయడానికి కంపెనీ టీమ్స్ కి హెల్ప్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 697 crores ఉందండి. అండ్ ROCE 0.36%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.67%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. అండ్ ఎర్నింగ్ పర్ షేర్ 56 పైసా ఉంది. కంపెనీకి డెట్ 84.8 crores ఉంది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 74.40% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.20% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 95 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 50% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ త్రివేణి ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ అండి. ఇది షుగర్ కంపెనీ, కానీ కంపెనీ బ్రాంచ్ అనేది జెట్ సింథసిస్ లో ఇన్వెస్ట్ చేసింది అనమాట. సచిన్ టెండూల్కర్, అడార్ పూనావాలా అండ్ ఈ కామర్స్ జెయింట్ అయిన ఫ్లిప్కార్ట్ కూడా జెట్ సింథసిస్ లో ఇన్వెస్ట్ చేసింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన వకావు కొలాబరేషన్ తో కంపెనీ ఎంటర్టైన్మెంట్ అలాగే ఫ్యాషన్ సెగ్మెంట్ లో 300 కంటే ఎక్కువ ఇంటరాక్టివ్ గేమ్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,323 crores ఉందండి. ROCE 14.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.2% ఉందన్నమాట. ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 40 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1,416 crores ఉంది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 60.98% ఉందన్నమాట. FS షేర్ హోల్డింగ్ 4.84%, DS షేర్ హోల్డింగ్ 8.82%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.35% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది 379 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జెల్ప్మోక్ డిజైన్ అండ్ టెక్ లిమిటెడ్ అండి. ఇండియాలో మెటావర్స్ సెక్టర్ లో హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. కంపెనీ రీసెంట్లీ ఎక్సైట్ కొలాబరేషన్ తో ఐవేర్ ని లాంచ్ చేసింది అనమాట. ఇది ఎక్సైట్ న్యూ సర్కస్ ని కూడా డెవలప్ చేస్తుంది అనమాట. ఇది ఆర్టిస్ట్ అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి వర్చువల్ క్రియేట్ హబ్ గా అవుతుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 106 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 10% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 3% మాత్రమే పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అండి. ఈ కంపెనీ కూడా మెటావర్స్ థీమ్ లో బిగ్ బెట్టింగ్ చేస్తుంది అనమాట. ఇది థిమాటిక్స్ అనే స్పెషల్ ప్రొడక్ట్ బాస్కెట్ ని లాంచ్ చేసిందండి. TCS వర్చువల్ బ్యాంక్ మీద కూడా ఎక్కువగా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 15,31,075 crores అండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 64.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 51.5%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 129 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 8,021 crores ఉంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 71.77% ఉందండి. FS షేర్ హోల్డింగ్ 12.35%, DS షేర్ హోల్డింగ్ 11%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 4.82% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 4,220 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ జీకే వాల్యూకే పోర్ట్ఫోలియో కనుక చూస్తే ఈరోజు 0.91% పెరగడం జరిగిందండి. టోటల్ గా ఇంకా 7,500 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. అండ్ ఈరోజు టాప్ లూజర్స్ లో నవా లిమిటెడ్ 2.63% ఉందండి. లారస్ ల్యాబ్స్ 1.47%, పటేల్ ఇంజనీరింగ్ 1.03% డౌన్ అవడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో కెపాసిటీ ఇన్ఫ్రా 7.08%, హిందుస్థాన్ కాపర్ 2.39%, NCC 2.15%, GSFC 1.76%, BSE 1.62%, BHEL 1.39%, పెన్నార్ ఇండస్ట్రీస్ 1.37%, PEL 1.22% పెరగడం జరిగిందండి. ఈ రోజు నేను జీకే వాల్యూ క్యాప్ సంబంధించి ఎటువంటి పొజిషన్స్ తీసుకోలేదు. ఏవైనా తీసుకుంటే నేను జీకే టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉందండి. ఎవరైనా జీకే వాల్యూ క్యాప్ పోర్ట్ఫోలియోకి సంబంధించి రియల్ టైమ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.